ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ప్రియా సహోదర సహోదరులారా, ప్రభువు నేటి దినము మనతో మాట్లాడుతున్నారు. ఏమిటంటే తృప్తి పొందియుండుడి. ఏ యొక్క విషయాల్లో మనం తృప్తి పొంది ఉండాలి అంటే, అన్ని విషయాల్లో మనకు ఉన్న దాంట్లో మనం తృప్తి పొందడం నేర్చుకోవాలి. అలాగే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పిన మాటను మనము గుర్తుంచుకోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. పరలోకపు తండ్రి మనకిస్తున్న మాట ఇది. మనము నేను చెప్తున్న మాట కాదు, పరలోకపు తండ్రే మనతో చెప్పి ఉన్న మాట. మనము ఎందుకు బాధపడాలి, ఎందుకు వేదన చెందాలి, వ్యాకులం ఎందుకు చెందాలి? మనకి కష్టాలు వస్తాయి, మానవులు కాబట్టి మనకి కష్టాలు వస్తాయి. కానీ మనం ఏం చేయాలి? ఆ కష్టంలోనే ఆనందించాలి. ఆ కష్టాన్ని మనం ఓవర్కమ్ చేసి ప్రభువుని స్తుతించాలి అనేది దేవుని కృపై ఉన్నది. గనుక అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీ ఎడవను, ఎడబాయను. ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడైతే, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడైతే మనకి రక్షణ దొరికే ఉండదు. ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభు ప్రేమను అర్థం చేసుకోండి. ప్రభు ఈ మన పైన చూపిస్తున్న కృపను అర్థం చేసుకొని ఆయనలో కొనసాగి ఈ రోజంతటిలో మీ యొక్క వే ఆఫ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్ని విషయాలలో ప్రభుని ఆనందించండి, ప్రభుని స్తుతించండి. ఎందుకంటే మనము కడవరి దినాల్లో ఉన్నాము కనుక అనేకులకి దేవుని సువార్త ప్రకటించడానికి మనల్ని సాధనంగా ప్రభు వాడుకోవాలి. కనుక అలాగ ఉండులాగున ప్రభుని మనం స్తుతిస్తూ ఆనందిస్తూ ప్రభులో జీవించాలి. అలాగే మనము ఎన్నటికీ విశ్వాసము కలిగి జీవించాలనేది ప్రభు కృపై ఉన్నది. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నీకే కోట్లాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా నీవు ఇస్తున్న వాగ్దానమునకై స్తోత్రాలు ప్రభా. అయా నీవు నిజమైన దేవుడు ప్రభా. అయా నువ్వు నిత్యమైన తండ్రివి ప్రభా. నీకు స్తోత్రాలయా. అయా నువ్వు చెప్తున్న వాగ్దానములకు, గొప్ప వాగ్దానములకై స్తోత్రాలు ప్రభా. నువ్వు అంటున్నావు, అయా నీ యందు తండ్రి, అయా తండ్రి నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా. అయా నిన్ను విడువను, ఎడబాయనని మీరు మాతో ఇస్తున్న వాగ్దానమునకై స్తోత్రాలయ్యా. అయా ఇంతవరకు మీకు ఇష్టం లేని కార్యాలు అయా తండ్రి ఈ వాగ్దానాన్ని మరచి మేము ఇంతవరకు మేము ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించి అయా తండ్రి ఇప్పుడు నుంచి మీలో నడిచే కృపను మాకు అనుగ్రహించు ప్రభా. అయా నీలో విశ్వాసము కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమున ఎవరైతే బిడ్డలు పనులకు వెళ్తూ ఉన్నారో అయా వాళ్ళ పని బాటలంతటిలో నీ కృప, నీ యొక్క కంచె, నీ కాపుదల, వాళ్ళకి నీ సహాయాన్ని దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు వచ్చు పర్యంతరము నీలో విశ్వాసంగా ప్రతి బిడ్డ ఉండలాగున దయచేయండి. ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ నీలో జీవించే కృపనివ్వమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.